నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎస్సి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. దుమాలలోని ఏకలవ్య రెసిడెన్షియల్ ను తనిఖీ చేసిన కలెక్టర్. జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు చదివే ఆయుధం. మెరుగైన ఫలితాలు సాధించేందుకు నిత్య సాధన తప్పనిసరని సూచించిన కలెక్టర్. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ న్యాయబద్ధమైనది. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన అమర ధీరులు, అసువులు బాసిన అమర వీరుల కుటుంబాలకు ఆదుకోవాలని డిమాండ్. బోధిసత్వ ఒలింపియాడ్ స్కూల్లో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు. చిన్నారి విద్యార్థుల మేధస్సుకు పదును పెట్టేలా జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు. ఎస్సీ వర్గీకరణ కోసం తమ అమూల్యమైన ప్రాణాలు ధారపోసిన మాదిగ అమరవీరుల త్యాగం వృధా కావద్దని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే వర్గీకరణ అమలు జరపాలని ఎంఆర్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు మాదిగ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో అమరవీరులను స్మరిస్తూ ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ అమలు జరగడం కోసం ఎందరో వీరులు తమ అమూల్యమైన ప్రాణాలను అర్పించారని గుర్తు చేశారు. వారి త్యాగాన్ని మర్చిపోకుండా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలన్నారు. వర్గీకరణ అమలు చేస్తేనే మాదిగలకు ఉపకులాలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో గత 3 దశాబ్దాలుగా ఉద్యమం ఈరోజు మాదిగ అమరవీరుల సంస్మరణ సదస్సు నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి మాదిగ అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించాలనేటువంటి ఒక ఉద్దేశంతో, వారి ఆత్మకు శాంతి చేకూరాలనేటువంటి ఉద్దేశంతో, వారి కుటుంబాలకు ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మరి బీసీలలోనైతే ఏ విధంగా ఏబిసిడి గ్రూపులుగా విభజన జరిగి వారి జనాభా వాటాల ప్రకారము వారికి ఫలాలు అందుతూ ఉన్నాయో, అదేవిధంగా ఎస్సీలలో కూడా ఉన్నటువంటి 59 కులాలను ఏబిసిడీలుగా వర్గీకరించి చట్టబద్ధత కల్పించి వారి జనాభా దామాషా ప్రకారం వారి వాటాలు దక్కాలనేటువంటి ఒక ఉద్దేశంతో, ఒక సంకల్పంతో మందకృష్ణ మాదిగ గారు గత 3 దశాబ్దాలుగా పోరాటం చేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా 2004 సంవత్సరం లోపల ఏబిసిడి ఫలితాలు ఒక 3-4 సంవత్సరాలు టీడీపీ ప్రభుత్వం అమలు చేసినటువంటి సందర్భంలో అనేక మందికి ఉద్యోగాలు సాధించడం జరిగింది. విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాలలో సమాన వాటా దక్కాలే, జనాభా దామాషా ప్రకారం వాటాలు దక్కాలనేటువంటి ఉద్దేశంతో గత 3 నెలల క్రితం సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా ఏబిసిడీలకు అనుకూలంగా తీర్పునివ్వడం జరిగింది. మరి ఆ తీర్పును అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి ఏకసభ్య కమిషన్ నియమించి చట్టబద్ధత కల్పించడానికి కృషి చేస్తూ ఉన్నది. కానీ మధ్యలో కొన్ని ఆటంకాలు అనేటువంటి ఎదురవుతున్నటువంటి సందర్భం లోపల మందకృష్ణ గారి నాయకత్వం లోపల యావత్ తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగలందరూ ఏకతాటిపై పోరాటం చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా పోరాటం చేసిగా కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో అలుగునూరు మామిడికుంట నాలా ఆక్రమణలకు గురవుతుందని ముదిరాజులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాలాలో మట్టి డంపు చేయిస్తుండగా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న ముదిరాజు సంఘం నాయకులు, సభ్యులు ఆందోళనకు దిగారు. సంవత్సరాల నుంచి నాలా వెళ్తున్న ఆక్రమణలో నాలా మూసుకుపోతుండటంతో వర్షాలతో వచ్చే నీరు ఇళ్లలోకి వెళ్తుందని నిరసన తెలిపారు. అక్కడి పనులు అక్కడే ఆపేయాలని, లేకుంటే రోడ్డుపై ఆందోళన చేపడతామని తేల్చి చెప్పారు. దీంతో మట్టి డంపు ఆపడంతో వారు వెనుదిరిగారు. ఈ విషయంలో అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరించడంతో పాటు అటువైపు చూడకపోవడంతో గంగపుత్ర సంఘం నాయకులు అసహనానికి గురయ్యారు. ఇంత జరుగుతున్నా కార్పొరేషన్ అధికారులు స్పందించకపోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హలో, ఇక్కడ చిన్న ఇష్యూ అవుతుంది. ఇక్కడికి వచ్చిన నేను కార్ తీసుకొని వస్తా. ట్రాన్స్జెండర్ల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నాయి. కరీంనగర్లోని సుభాష్ నగర్లో ఆదర్శ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్, ఇంపాక్ట్ గ్రూప్ ఆఫ్ ఫౌండేషన్ సంయుక్తంగా ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. సుమారు 100 మంది ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. డెర్మటాలజీ, జనరల్ ఫిజిషియన్, జనరల్ సర్జన్లు పరీక్షలు చేశారని ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. అవసరం ఉన్న వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశామని చెప్పారు. హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్న వారికి న్యూట్రిషన్ కిట్స్ అందజేశామని తెలిపారు. కరీంనగర్ జిల్లా నుంచి 60 మందికి ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ హెల్పింగ్ హ్యాండ్స్, ఇంపాక్ట్ గ్రూప్ ఫౌండేషన్ ప్రతినిధులు, వైద్యులు, ట్రాన్స్జెండర్లు పాల్గొన్నారు. ఇంపాక్ట్ గురు ఫౌండేషన్ నుంచి ఆదర్శ హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ వాళ్ళతోటి కోఆర్డినేట్ చేసుకొని ఈరోజు ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ వాళ్ళ కోసం ప్రత్యేకంగా స్పెషలైజ్డ్ హెల్త్ క్యాంప్ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ హెల్త్ క్యాంప్లో మేము ప్రొవైడ్ చేసే సర్వీసెస్ డెర్మటాలజీ, జనరల్ ఫిజిషియన్ అండ్ జనరల్ సర్జన్, ఈ 3 డాక్టర్స్ కూడా వాళ్ళకి పరీక్షలు చేసి వాళ్ళకి మెడికల్ కన్సల్టెంట్ చేసి ప్రిస్క్రిప్షన్ అనేది మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేయడం అనేది జరిగింది. దీంతో పాటుగా డయాగ్నోస్టిక్ పార్ట్ వచ్చేసరికి మేము ఎల్ఎఫ్టీ, కేఎఫ్టీ, లిపిడైట్ ప్రొఫైల్, హెచ్ఐవి, హెచ్బి, ఇన్స్టెంట్ హెచ్బి, ఈ టెస్టులు కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. దీంతో పాటుగా ఎవరైతే హిమోగ్లోబిన్ లో లెవెల్లో ఉన్న బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళకి న్యూట్రిషన్ కిట్స్ కూడా మనము ఈ క్యాంప్ ద్వారా అందచేయడం అనేది జరుగుతుంది. ఈ క్యాంప్కి ముఖ్యంగా డోనర్ వచ్చేసి సర్వీస్ నవ్ అనే డోనర్ ద్వారా ఈ క్యాంప్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. జిల్లా నుంచి టోటల్గా 60 మంది మేము ఎక్స్పెక్టెడ్ నెంబరు. ఇప్పటి వరకు మా దగ్గర 45 వరకు రీచ్ అవ్వటం అనేది జరిగింది. ఈ పరీక్షలు బేసిక్గా వాళ్ళకి గవర్నమెంట్ నుంచి మైత్రి క్లినిక్ అనేది ఉంది, కానీ అయినప్పటికీ మాలాంటి ఎన్జిఓ పార్ట్నర్స్ వచ్చి వాళ్ళకి స్పెసిఫిక్గా అనమాట ఇయర్లో 3 టైమ్స్ అనేది ఆర్గనైజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకొక ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ న్యాయబద్ధమైనది కనుకనే తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన వీరులు మాదిగ అమరవీరులని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ కొనియాడారు. కరీంనగర్లోని బొమ్మకల్లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరుల కుటుంబాలకు గత ప్రభుత్వం 10 లక్షల రూపాయలు గృహ స్థలాలు, ఉద్యోగాలు కేటాయించినట్లుగాని మాదిగ అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలని 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేశారు. ఏ లక్ష్యం కోసం అమరులయ్యారో వారి త్యాగ ఫలితం వర్గీకరణ అయినప్పుడు వర్గీకరణ ప్రక్రియను శాస్త్రీయబద్ధంగా మాదిగలకు, ఎస్సీలలోని అన్ని కులాలకు వెనుకబాటుతనం, జనాభా దామాస ప్రకారం రిజర్వేషన్లు కేటాయించాలని, గత ప్రక్రియలో జరిగిన పొరపాట్లను, తప్పులను సరిదిద్దాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. వర్గీకరణ ప్రక్రియ సక్రమంగా చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ నెల 4 నుంచి 10 వరకు వారం రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శనలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కన్వీనర్ గోస్కే శంకర్, అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు సముద్రాల అజయ్, మాజీ వార్డు సభ్యులు జకినపల్లి శంకర్, ఎంఆర్పీఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గాలిపల్లి శ్రీనివాస్, బీఎస్సీ నాయకులు కొండపోచయ్య, గాలిపల్లి కుమార్, గాలిపల్లి లక్ష్మణ్, ఎడెల్లి నవీన్, గాడిపల్లి బాలకృష్ణ, గాడిపల్లి సంపత్,
జానకిపల్లి చింటూ, గోష్కి ఆంజనేయులు, సిరిసిల్ల అజయ్, సుంకె ప్రశాంత్, కాశపాక మహేష్ తదితరులు పాల్గొన్నారు. మళ్ళా రిజర్వేషన్ శాతాన్ని కంపల్సరీ 11% పెంచితేనే మాదిగలు మేమైనా అభిమానం వ్యక్తం చేస్తాం. మీరు స్థిరస్థాయిగా వర్గీకరణ మాదిగలకు న్యాయం చేసిన వారు అవుతారు కాబట్టి రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఎందుకంటే దానిలో ఉన్న లోపాలు కరెక్ట్ పరిశీలించలే. షమీ అఖ్తర్ గారికి మరొకసారి దరఖాస్తు ఇవ్వడంలో మీరే వారికి మరొక నెల రోజు కాల గడువు ఇచ్చారు కాబట్టి ఆ గడువును పురస్కరించని. ఇంకోటి ఈ 6 తారీఖు నాడు మీరు కేబినెట్ సమావేశం నిర్వహిస్తారు. దయచేసి ఈ కేబినెట్ సమావేశంలో బీసీను ఎస్సీ రిజర్వేషన్ని చట్టసభల్లో పార్లమెంటుకు పంపి ఆమోదం చెందాలని మీరు ప్రయత్నం చేస్తారు. దయచేసి ఈ 10వ తారీఖు వచ్చిన రిపోర్టు వచ్చిన తర్వాతనే వర్గీకరణ పెంచిన తర్వాతనే దాన్ని కేంద్రం కేబినెట్ ఆమోదించి దాన్ని వెంటనే పార్లమెంట్లో బిల్లు శాశ్వతంగా ఆమోద పరిష్కారాన్ని చూపెట్టాలని మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. దయచేసి అమరుల వీరుల త్యాగాలను మరి మాదిగల చిరకాల ఆత్మగౌరవమైన కోరికను మీరు మన్నించి మరి ఎట్టి పరిస్థితుల్లో కానీ దీన్ని నిర్వినీరం కాకుండా వర్గీకరణ చట్టసభలో దాన్ని పూర్తి సంపూర్ణంగా తెలియజేయాలని మేము ఎంఆర్పిఎస్ను చిన్నారి విద్యార్థుల మేధస్సుకు పదును పెట్టేలా జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు స్థానిక బోధిసత్వ ఒలింపియాడ్ స్కూల్లో ఘనంగా జరిగాయి. విద్యార్థులు తమలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వివిధ రకాల ప్రాజెక్టుల నమూనాలను తయారు చేయడంలో ప్రదర్శించారు. సైన్స్ డిపార్ట్మెంట్, మ్యాథ్స్ డిపార్ట్మెంట్, లాంగ్వేజ్ డిపార్ట్మెంట్ల గైడెన్స్లలో విద్యార్థులు ఎక్స్పెరిమెంట్స్ను తయారు చేశారు. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి చెందుతున్న తరుణంలో దానికి అనుగుణమైన టెక్నాలజీని ఎలా వాడాలి అనే అంశంపై విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్ట్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్స్ వంగపల్లి రాజేశ్వర్, వంగపల్లి ఉమాదేవి, సతీష్ కుమార్, జలీల్ మరియు ప్రిన్సిపల్ శ్రావణ్ కుమార్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. It varies many parts. In series connection, it varies only one part. Parallel connection is used for the household works. Series connection is used for decoration items. Everyone. Good morning, everyone. My name is Shravan Kumar. I am the principal of Bodhisattva Olympiad School. ఈ రోజు మా పిల్లలు సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేశారు. అండ్ మ్యాథ్స్ డిపార్ట్మెంట్స్, సైన్స్ డిపార్ట్మెంట్స్, బయో డిపార్ట్మెంట్స్ అండ్ ఈవెన్ ద Telugu department has participated so successfully, and we have many a number of events exhibited here, and I congratulate each and every student who has successfully participated in these events, and I also thank my management who has cooperated and made a event very successful. Thank you. పర్యావరణ హితమైనది, నిర్వహణ ఖర్చు లేనిది, అతి చౌకగా విద్యుత్తును పొందే సోలార్ పవర్ కేంద్రాన్ని ప్రతి ఒక్కరూ తమ ఇంటికి పైకప్పు పైన ఏర్పాటు చేసుకోవాలని మానేరు పర్యావరణ సమితి అధ్యక్షులు తోట లక్ష్మణ్ రావు అన్నారు. ఆదివారం ఉదయం స్థానిక వైశ్య భవన్ మీటింగ్ హాల్లో ఏర్పాటు చేసిన పర్యావరణ పరిరక్షణ సదస్సులో ఆయన మాట్లాడుతూ లక్షలాది పరిశ్రమలు, కోట్లాది వాహనాలు నిరంతరం పనిచేస్తున్నాయని, అవి వదిలిపెట్టే విషవాయువులు గాలిలో కలిసి కలుషితమై భూతాపం ఏర్పడుతుందని, అలాగే వాతావరణంలో మార్పులు ఏర్పడి ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయని అన్నారు. పెట్రోలియం, బొగ్గు, సహజ వాయువులకు బదులుగా పర్యావరణాన్ని కలుషితం చేయనిది సౌరశక్తి మాత్రమేనని, భవిష్యత్తులో ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. తదుపరి వైశ్య సేవా కేంద్రం అధ్యక్షులు చిద్ర సురేష్ సంబంధిత గోడ ప్రతులను ఆవిష్కరించి మాట్లాడారు. తదుపరి కరీంనగర్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు కన్నా కృష్ణ మాట్లాడుతూ సామాన్యులు కూడా సోలార్ విద్యుత్ ప్లాంట్ను ఏర్పాటు చేసుకోవడానికి కేంద్రం ప్రభుత్వం 78,000 రూపాయల రాయితీ కల్పిస్తుందని, మిగతా సొమ్ము బ్యాంకుల ద్వారా నామమాత్ర వడ్డీతో రాష్ట్ర ప్రభుత్వం పూచికత్తుతో సంబంధిత కంపెనీలకు చెల్లించబడుతుందని, మనం ఉపయోగించుకున్న విద్యుత్ బిల్లులను మినహాయించుకొని మిగతా విద్యుత్కు డబ్బులు చెల్లించడం మనకు కొంత ఆదా అవుతుందని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో జిల్లా అవోపా, సర్వోదయ, వైశ్య సేవా కేంద్ర, జిల్లా వైశ్య మహాసభ, కరీంనగర్ మొదలగు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. Sarita Reddy from Sai Mane High School. I am the principal of the school, and here Mane group of schools are
a well-established school in the Karimnagar with 39 years of experience in the education field. And this CAT examination, MCAT examination, which is held, that is today, that is on 2nd March, is the third CAT examination what we are conducting. ఈరోజు మానేర్ క్యాట్ ఎగ్జామ్ నిర్వహిస్తా ఉన్నాము. ఈ క్యాట్ ఎగ్జామ్ ఇది కొత్త కాదు. కోవిడ్ బిఫోర్ కూడా 2 years మేము కండక్ట్ చేశాము. దీని ఉద్దేశం ఏంటంటే పిల్లవాళ్ళ ఒక ఇన్నేట్ టాలెంట్, వాళ్ళకు అకాడమిక్ నాలెడ్జ్, అకాడమిక్ అనాలిసిస్ చేయడానికి ఉపయోగపడే టెస్ట్ ఇది కంప్లీట్ అకాడమిక్ అనాలిసిస్ టెస్ట్. దీని పర్పస్ ఏదంటే పిల్లలకు ఉన్నటువంటి ఇన్నేట్ టాలెంట్ని సబ్జెక్ట్ వారీగా మ్యాథ్స్ అవుతుంది, ఇంగ్లీషు, సోషల్ అండ్ కరెంట్ అఫైర్స్, రీజనింగ్ ఇలాంటివిపై క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసి ఒక 100 మార్కుల క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసి వాళ్ళ టాలెంట్స్ని పైకి తీయడానికి. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా స్లేట్ హై స్కూల్లో 3 రోజుల వర్క్షాప్ జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకొని స్థానిక స్లేట్ హై స్కూల్లో సైన్స్ అండ్ టెక్నాలజీపై 3 రోజుల వర్క్షాప్ నిర్వహించారని స్కూల్ చైర్మన్ వంకపల్లి రాజేశ్వర్ పేర్కొన్నారు. అనునిత్యం పుస్తకాలతో కుస్తీ పట్టే చిన్నారులు పుస్తకాలలోని అంశాలను ప్రయోగాత్మకంగా అనువదించడానికి సైన్స్ దినోత్సవం వేదికగా మారింది. గత 3 రోజులుగా స్థానిక స్లేట్ స్కూల్ విద్యార్థులు వారు ప్రతిరోజు పాఠ్యాంశాలలో నేర్చుకున్న విషయాలను వారి టీచర్ల సమక్షంలో సైన్స్ ప్రయోగాలు, వివిధ రకాల నమూనాలు తయారు చేయడంలో చిన్నారి బుర్రలకు పదును పెట్టారు. ప్రకృతి విపత్తులు జరిగే ముందు ఎలా పసిగట్టాలి, ఆధునిక వ్యవసాయ పనిముట్లు, నమూనాల తయారీ అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ వంకపల్లి రాజేశ్వర్, ప్రిన్సిపల్ సాయి చంద్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎందుకంటే ఈ కాకతీయ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్కి 4 పిల్లర్స్, 4 కూడా అకాడమిషియన్లే. అంటే అందరూ వేరియస్ కార్పొరేట్ కాలేజీల్లో ఐఐటి, ఏఐట్రిపుల్ లెక్చర్స్గా పనిచేసి మన తెలంగాణలో మన విద్యార్థులకి మంచి అందించే ఉద్దేశంతో స్టార్ట్ చేయబడిన స్కూల్సే ఈ కాకతీయ విద్యా సంస్థలు, కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ తెలంగాణ. కాబట్టి మమ్మల్ని ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్క విద్యార్థుల తల్లిదండ్రులందరికీ పేరు పేరు నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. కాబట్టి మీరు అందరూ ముఖ్యంగా ఈ కరీంనగర్లో ఈ కాకతీయ ఒలింపియాడ్ బ్రాంచ్లో పనిచేస్తున్న స్టాఫ్ మెంబర్స్, వాళ్ళని లీడ్ చేస్తున్న కామేష్ రెడ్డి గారు, కరస్పాండెంట్ అండ్ అజయ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే వారు ఎల్లవేళలా స్కూల్ నుండి మీకు పేరెంట్స్కి అందుబాటులో ఉండి వారికి పిల్లలకు కానీ పేరెంట్స్కి కానీ ఎలాంటి చిన్న సమస్య వచ్చినా వాటిని సాల్వ్ చేస్తూ మన స్కూల్ని దినదినాభివృద్ధి విధంగా. అనునిత్యం పుస్తకాలతో కుస్తీ పట్టే చిన్నారులు పుస్తకాలలోని అంశాలను ప్రయోగాత్మకంగా అనువదించడానికి సైన్స్ దినోత్సవం వేదికగా మారింది. గత 3 రోజులుగా స్థానిక స్లేట్ స్కూల్ విద్యార్థులు వారు ప్రతిరోజు పాఠ్యాంశాలలో నేర్చుకున్న విషయాలను వారి టీచర్ల సమక్షంలో సైన్స్ ప్రయోగాలు, వివిధ రకాల నమూనాలు తయారు చేయడంలో చిన్నారి బుర్రలకు పదును పెట్టారు. ప్రకృతి విపత్తులు జరిగే ముందు ఎలా పసిగట్టాలి, ఆధునిక వ్యవసాయ పనిముట్లు, నమూనాల తయారీ అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ వంగపల్లి రాజేశ్వర్, ప్రిన్సిపల్ సాయి చంద్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. Good morning, myself Aisha and I am from 8th standard. My school name is Slate High School and today's my project is about heart. So first let us know about the outer cover of the heart. The outer cover of our heart is located right to our left side of our chest. It is wider in shape if you see at the upper and it is narrower in shape if you see down. Good morning everyone, my name is myself Chaitrik. I am studying in 5th class. My project work name is monkey gun. It will use for farmers to protect their crops. జాతీయ సైన్స్ డేను పురస్కరించుకొని మన స్లేట్ స్కూల్ లోపల గత 3 రోజులుగా సైన్స్ అండ్ టెక్నాలజీపై ఒక వర్క్షాప్ను నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగా 3వ రోజు ఈరోజు మరి ఫైనల్గా ఎక్స్పో ప్రోగ్రామ్ని స్థానిక మెట్రో ఫంక్షన్ హాల్ లోపల కండక్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. అనునిత్యము కూడా
పాఠ్యాంశాల లోపల మరి ఉన్నటువంటి విద్యార్థులు ఆ పాఠాల లోపల ఉన్నటువంటి థీరీస్ను ప్రతిరోజు క్లాస్ రూమ్స్లో నేర్చుకోవడం జరిగింది. ఈ 3 రోజుల ఈ వర్క్షాప్ లోపల ఆ పిల్లలు నేర్చుకున్నటువంటి థీరీ ఏదైతే ఉందో దాన్ని ప్రాక్టికల్స్ రూపం లోపల ఎగ్జిబిట్ చేయాలనేటువంటి ఉద్దేశం కొద్దీ మాజీ స్పీకర్ శ్రీపాదరావు 88వ జయంతి వేడుకలను కరీంనగర్లో ఘనంగా జరిగాయి. పలు చోట్ల దివంగత మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావుకు నివాళులు అర్పించారు. అనంతరం అన్నదానం కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా తాజా మాజీ ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో శ్రీపాదరావు చేసిన సేవలను కొనియాడారు. పార్టీలో ఎంతో గుర్తింపు పొందిన శ్రీపాదరావు అన్నారు. ఇక నిరుపేదలకు అండగా నిలబడ్డాడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ నరేందర్, నాయకులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పూజ్యులు శ్రీపాదరావు గారు ఉమ్మడి కరీంనగర్ జిల్లానే కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రంలో గుర్తింపు పొందినటువంటి ఒక గొప్ప నాయకుడు, కాంగ్రెస్ వాది, ప్రజాస్వామ్యవాది, ప్రగతిశీల భావాలతో ఏదైతుందో అనునిత్యం నిరుపేద వర్గాలు, గ్రామీణ ప్రాంతం యొక్క సమస్యల గురించి ఆలోచించేటువంటి ఒక నాయకుడు శ్రీపాదరావు గారు అని చెప్పని చెప్పక తప్పదని చెప్పంటూ నాకు అదృష్టం ఏంటంటే వారితో నేను 83లో ఆనాడు శాసనసభలో కలిసి పనిచేసే అవకాశం, అట్లా 89లో కూడా కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. 89లో నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి తదుపరి ఏదైతుందో వారు వాస్తవంగా ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రాంతానికి వెళ్ళి వారికి అవకాశం వస్తుందని చెప్పి భావించడం జరిగింది. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ ఉమ్మడి రాష్ట్ర మాజీ శాసనసభాపతి దుద్దిల్ల శ్రీపాదరావుని కాల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ కాంగ్రెస్ నాయకులు గోపగోని సారయ్య గౌడ్ అన్నారు. ఇక పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి రాష్ట్ర మాజీ శాసనసభాపతి దుద్దిల్ల శ్రీపాదరావు జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జయంతి సందర్భంగా స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి చేసిన కృషిని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఆయన బాటలో తెలంగాణ ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు నడుస్తూ పేద ప్రజల కోసం పరితపిస్తున్నారన్నారు. శ్రీపాదరావు ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సదయ్య, కాంగ్రెస్ పార్టీ యూత్ మండల అధ్యక్షులు శివరామకృష్ణ, నాయకులు సబ్బని రాజమల్లు, ఎండి మునీర్, దేవేందర్ రెడ్డి, రహీం, పాల రాజేశం, మేడి అశోక్, శ్యామ్, కూస సతీష్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీరాంపూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయ దుద్దిల్ల శ్రీపాదరావు గారి 88వ జయంతిని శ్రీరాంపూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి శ్రీపాదరావు గారు అంటే కాంగ్రెస్ పార్టీ ఒక కమిట్మెంట్ వ్యక్తి. మన రాష్ట్రాన్ని ఎన్నో విధాలుగా వారు అభివృద్ధి పదంలో నడిపించారు. మరి వారి ఆశయాలను మనం కొనసాగించే విధంగా ప్రతి కార్యకర్త కూడా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరు కూడా గాలిపల్లి రెడ్డి సంఘంనకు రెడ్డి వెల్ఫేర్ అసోసియేషన్ గాలిపల్లి వారు 2,50,000 విలువ గల వైకుంఠ రథం వితరణ చేశారు. ఈ సందర్భంగా రెడ్డి సంఘం అధ్యక్షులు సింగిరెడ్డి కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ రెడ్డి అసోసియేషన్ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా రెడ్డి సంఘంలో బెస్ట్ అచీవ్మెంట్ సాధించిన ముస్కు రమణారెడ్డితో పాటు 10 మందిని సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘ డైరెక్టర్లు, 100 మంది సభ్యులు, ముఖ్య అతిథులుగా మల్లు రవి, రవీందర్ రెడ్డి, సింగిరెడ్డి సుధాకర్ రెడ్డి, పుల్లుగారి చంద్రారెడ్డి, మాధవరెడ్డి, అసోసియేషన్ సభ్యులు మనోహర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, ఈశ్వర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, మధుకర్ రెడ్డి, జలంధర్ రెడ్డితో పాటు సభ్యులు పాల్గొన్నారు. మేమందరం ఒక అసోసియేషన్గా ఏర్పడి వైకుంఠ రథమును వితరణ చేయడం జరిగింది. దీనికి గాను మా సభ్యులు ఒక 61 మంది తమ చందాల ద్వారా అందరం చందాలు పోగు చేసుకొని వైకుంఠ రథం కొనుగోలు చేసి రెడ్డి సంఘంకు మేము అప్పగించడం జరిగింది. రెడ్డి వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా ఇంకా ముందు కూడా వినూత్న కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఇంకా మంచి కార్యక్రమాలు చేసి మా యూనిట్ని మేము తెలియజేయడానికి ఎప్పుడు ముందుంటామని తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు చదివే అత్యుత్తమమైన ఆయుధమని, మెరుగైన ఫలితాలు సాధించేందుకు నిత్యం సాధన చేయడం ముఖ్యమని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. ఆదివారం ఎల్లారెడ్డిపేట మండలం ధూమాలలో
ఏకలవ్య రెసిడెన్షియల్ విద్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యాలయంలోని తరగతి గదులు, డైనింగ్ హాల్, స్టోర్ రూమ్, టాయిలెట్స్, మైదానం, విద్యార్థులకు కల్పిస్తున్న ఇతర మౌలిక వసతులు, సదుపాయాల తీరును కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఎంచుకొని దానికి అనుగుణంగా ముందుకు సాగాలని, చదివి సమాజంలో విలువైన అత్యుత్తమమైన ఆయుధమని తెలిపారు. విద్యార్థులు చదువులో రాణించి తమ తల్లిదండ్రుల పేరును నిలబెట్టాలని అన్నారు. చదువును మించిన ఆయుధం లేదని, కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని కలెక్టర్ ఆకాంక్షించారు. విద్యాలయంలోని ప్రతి తరగతి గదిని సందర్శించి విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉన్నాయా, భోజనం ఎలా ఉంది, ఉపాధ్యాయుల బోధన ఏ విధంగా ఉంది అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులతో మాట్లాడి పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏ విధంగా సన్నద్ధమవుతున్నారు అని ఆరా తీశారు. Okay. 50 meters height. Okay. Now 45 degrees from point D, the angle of incidence. Okay. So generally it will be 50 meters only. Right? So now you please tell me from the point C it is point B. From point B it is 30 degree angle of incidence. Okay. You have to tell me the value of BD. Very simple. I'm fine. How are you? Fine, sir. What did you have for breakfast? Puri. Me? Juice देते हो? Juice बोलती है. English है. This is English है. मैं इनका ही नहीं बोलूँ. Not only agriculture and allied sectors. What do you call? మండల బావుపేట గ్రామ పరిధిలో సర్వే నంబర్ 150, 171లతో 10 సర్వే నంబర్లతోని భూములను భూ కబ్జాలకు గురైనట్లు అఖిల భారత కార్మిక సంఘాల రాష్ట్ర నాయకులు వల్లాల శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ మాజీ సర్పంచ్, ఆయన అనుచరులు భూ కబ్జాలకు గురి చేసినట్లు ఆరోపించారు. అక్రమ నిర్మాణాలకు అక్రమ కట్టడాలు నిర్మించారని పేర్కొన్నారు. నా పేరు వల్లాల కిషోర్, అఖిల భారత కార్మిక సంఘాల సమైక్య రాష్ట్ర కమిటీ సభ్యుడిని. అయితే గత 2021 నుంచి గతంలో ఉన్నటువంటి సర్పంచ్ ఎవరైతే ఉన్నారో బావుపేట మండలం, బావుపేట గ్రామం, కొత్తపల్లి మండలంకు లో గల భూములు సర్వే నెంబర్ ఏదైతుందో 150 సర్వే నెంబర్, అందులో ఒకటి 1 ఎకరం 29 గుంటలు, 171 సర్వే నెంబర్లో 1 ఎకరం 30 గుంటలు, తర్వాత అదేవిధంగా దాని ప్రకారం మొత్తం 10 సర్వే నెంబర్లలో ప్రభుత్వ భూమి కలదని చెప్పి గతంలో ఉన్నటువంటి సర్పంచ్ భర్త కడార శ్రీనివాస్ అంటేనే మొత్తం 14 వార్డు మెంబర్లు ప్లస్ సర్పంచ్ ప్లస్ ఉప సర్పంచ్ తోటి కలిసి కలెక్టర్ గారికి ఈ భూములకు హద్దులు పెట్టి, ఇది విలువగల భూములు కట్టే హద్దులు పెట్టి ప్రభుత్వం ఎండ్వర్ చేయాలని చెప్పి గతంలో కోరడం జరిగింది. అయితే దాని తర్వాత ఇతను సర్పంచ్ అయిన తర్వాత దాదాపు ఇప్పుడు 5 సంవత్సరాల క్రితం నుంచి సర్పంచ్ అయిన తర్వాత ఇప్పుడు బావుపేట లోపల భూములే లేవు, అసలు ఇక్కడ ఎలాంటిది భూములే లేవు, ప్రభుత్వానికి సంబంధించిన భూములే లేవు అని చెప్పి ఈయన ఏదైతుందో ఈ సిరిసిల్ల ప్రధాన రహదారికి 4 లైన్లకు ఇరుప్రక్కలు ఉన్నటువంటి భూమి ఏదైతుందో 171 సర్వే నెంబరు, 151 సర్వే నెంబర్ను వీళ్ళ అనుచరులతోటి వీళ్ళ కింద పనిచేసేటువంటి వాళ్ళతోటి దారాదత్తం చేసి ల్యాండ్ గ్రాబింగ్ చేసి మొత్తం ఆ భూమిని వేరేలకు అక్రమ నిర్మాణాలకు, అక్రమ కట్టడాలకు నిర్మించుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దానిపైన అప్పటి నుంచి 3 సంవత్సరాల నుండి దాదాపు కలెక్టర్ గారికి ప్రభుత్వ భూముల్లో హద్దులు పెట్టి ప్రభుత్వానికి గ్రామ పంచాయతీకి హ్యాండ్ఓవర్ చేయాలని చెప్పి
మేము దాదాపు 3 సంవత్సరాల లోపల 7 సార్లు పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఇవి ఇప్పటివరకున్న SSC న్యూస్. నమస్తే.